పల్నాడు జిల్లా నరసరావుపేట మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ రోజారావు మహిళా ఉద్యోగుల పట్ల తీవ్ర మానసిక వేధింపులకు గురిచేస్తూ నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మెప్మా ఐబీ పద్మజ ఆరోపించారు. ఉద్యోగుల దుస్తులు, మేకప్, భోజనం చేయడంపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, లంచాలు ఇస్తేనే బయోమెట్రిక్ హాజరు వేస్తూ ఇవ్వని వారి జీతాల్లో అక్రమంగా కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. హెడ్ ఆఫీస్ మీటింగ్కి వెళ్లిన తన వారం రోజుల జీతాన్ని కోత విధించారని, దీనిపై ప్రశ్నిస్తే నీచమైన భాషతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గుంటూరులో పనిచేసిన సమయంలోనూ ఇతని తీరుపై ఓ మహిళా అధికారి చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారని తెలిపారు. మహిళా ఉద్యోగుల గౌరవానికి భంగం కలిగిస్తున్న రోజారావుపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ వేధింపులపై జిల్లా ఎస్పీ ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం చేస్తామని పద్మజ స్పష్టం చేశారు. నా పేరు పద్మజ. మెప్మా పల్నాడు జిల్లా ఆఫీస్లో ఐబీగా పనిచేస్తున్నాను. సత్తెనపల్లి సీఎంఎం, చిలుకలూరుపేట సీఎంఎంగా కూడా నేను పనిచేస్తున్నాను. ఇక్కడ ఆఫీస్లో రోసారావు అనే ఆయన జూనియర్ అసిస్టెంట్. ఇక్కడ స్టాఫ్ ఎవరూ లేరని ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఇచ్చారండి మా పీడీ గారు. గత కొన్నాళ్ళుగా నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంగా ప్రతిరోజు ఇక్కడ ఆడవాళ్ళని వేధింపులు గురి చేస్తూనే ఉంటాడు. మేకప్లు వేసుకొని వస్తారు, బాక్సులు తెచ్చుకొని తింటారు, పని పాట లేదు వీళ్ళకి, వస్తారు పోతారు, ఇదే పని అంటాడు. కుక్కలాగా వాక్కుంటున్నారా అంటాడు, నోటుకొచ్చినట్టు తిడతాడు. మా అందరివి జీతాలు కట్ చేస్తాడు. ఆయనకి డబ్బులు ఇస్తేనేమో బయోమెట్రిక్ అటెండెన్స్ ఏ టైంలో వేసినా అందరికీ ఫోన్ చేసి నీకు జీతం తగ్గింది, ఎందుకు తగ్గింది అని అడుగుతాడు. డబ్బులు ఇవ్వకపోతేనేమో జీతాలు అందరికీ కట్ చేసేసి పంపిస్తాడు. నేను ఈరోజు నాకు వారం రోజులు జీతం తగ్గింది, ఎందుకు తగ్గించి పంపించారా అని అడిగితే, ఎందుకు కుక్కలాగా వాగుతున్నావు నువ్వు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నీ చేతనైన చోట చెప్పుకో అని తిడుతున్నాడు నన్ను. ఇదైతే మాత్రం అసలు హర్షించదగ్గ విషయమే కాదండి. నేను 2 రోజులు హెడ్ ఆఫీస్కి మీటింగ్కి వెళ్ళా, ట్రైనింగ్కి వెళ్ళా. కనీసం పీడీ గారికి నేను చెప్పి పీడీ గారి పర్మిషన్తో మేము వెళ్ళాం. కనీసం జీతం తగ్గినప్పుడు పీడీ గారికి చెప్పాలి, అడగాలి. ఏమి అడగకుండా హెడ్ ఆఫీస్కి జీతం రికమెండ్ చేసి పంపించేశాడు. ఎందుకు తగ్గింది అని అడిగితే ఈరోజు నోటుకు వచ్చినట్టు నన్ను తిడుతున్నాడు. ఇదైతే మాత్రం చాలా చాలా బాధాకరమైన విషయం అండి. పనిచేసే చోట ఆడవాళ్ళని ఇలా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఒక జూనియర్ అసిస్టెంట్ ఎంత ఇన్ఛార్జ్ ఇస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయిపోతే మాత్రం నోటుకు వచ్చినట్టు ఆడవాళ్ళని తిడతాడా అండి? ఒకసారి కాదు, ఎందుకు కుక్కలాగా వాగుతున్నావు నువ్వు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నీ చేతనైన చోట చెప్పుకో, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటున్నాడు. గుంటూరు ఆఫీస్లో కూడా ఇలాగే చేస్తే ఒక ఆఫీసరు చెప్పు తీసుకొని వెనకాల పడింది ఇతన్ని కొట్టడానికి. ఇక్కడ ఎవ్వరు ఏ చర్యలు తీసుకోలేదు. గత ఏప్రిల్ 25వ తారీఖు కూడా ఇలాగే మాట్లాడారు, నువ్వు కుక్కలాగా వాగుతున్నావు అన్నాడు నన్ను. అప్పుడు కూడా నేను అలాగే ఎస్పీ గారికి కంప్లైంట్ రాసేపోతే ఇక్కడ వాళ్ళు అందరూ అన్నారు, వద్దులే మేడం, ఇప్పటికే పరిస్థితులు బాగాలేదు, మన పల్నాడు మెప్మా పరిస్థితి, మీరేమి ఇవ్వకండి, ఒక్కసారికి ఊరుకోండి, మేము చెప్పి చూస్తామన్నారు. ఏం మారాడండి చెప్పి చూస్తే? ఏమీ మారలేదు. మాట్లాడితే తిడతాడు, మేకప్లు వేసుకొని వస్తారంటాడు. ఆయనకి ఎందుకంటే ఆడవాళ్ళ గురించి ఎందుకు అనాలి మమ్మల్ని? మా డ్రెస్సుల గురించి, మా మేకప్ల గురించి, మా జుట్ల గురించి ఎందుకు అనాలి? ఆయన ఎవరు అసలు మమ్మల్ని అంటానికి? మేము ఎలా వస్తాయి ఆయనకి ఎందుకు? అటెండెన్స్ తగ్గింది, జీతం తగ్గించి పంపించాడని అడిగితే కుక్కలాగా వాగుతున్నారంటాడా? దిక్కున చోట చెప్పుకోవాలా? నేను ఎస్పీ గారికి అయితే కంప్లైంట్ ఇస్తానండి.